హాయ్! హలో! గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మైసెల్ఫ్ మనీషా. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో, ఇదొచ్చేసి మార్నింగ్ వ్లాగ్. కిడ్స్ అంతా స్కూల్‌కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక నేనైతే కార్న్‌ఫ్లెక్స్ బ్రేక్‌ఫాస్ట్ అయితే తింటూ ఉన్నాను. ఇదంతా వచ్చేసి దివాళీకి ముందు క్లీనింగ్ అనమాట. సో, ఎడిట్ చేయడానికి టైం కుదరలేదు. సో, ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ సీజన్ అంతా అయిపోయింది కదా! సో, ఇప్పుడు కొంచెం ఎడిటింగ్ చేయడానికి నా వ్లాగ్స్ అండ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ సో, ఇప్పుడు నేను మోస్ట్‌లీ అప్డేటెడ్‌గా ఉంటాను. వీడియోస్ కంటిన్యూగా అయితే వస్తూ ఉంటాయి. సో, ఇదొచ్చేసి కిచెన్ పైన షెల్ఫ్ అనమాట. దసరాకి కంప్లీట్ హోల్ హౌస్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. బట్ ఈవెన్ దో 10-15 డేస్ గ్యాప్ అయితే వచ్చింది కదా! సో, మీన్‌వైల్ కాక్రోచెస్ అలా ఏమన్నా ఉంటాయన్నట్టుగా దట్టు ఇంకా దివాళీ అంటే లక్ష్మీ అమ్మవారు మన ఇంటికొచ్చే సమయాన సో, మనం ఇంటిని ఎంత నీట్‌గా పెట్టుకుంటే అంత మంచిదనమాట. సో, ఇది ఇంకా ఏదన్నా చిన్న చిన్న మనం ఎక్కువ రెగ్యులర్‌గా యూజ్ చేసే థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నేను ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటాననమాట. సో, ఇదొచ్చేసి స్టవ్‌కి ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ దగ్గర ఫస్ట్ షెల్ఫ్ అనమాట. ఎందుకంటే మనం ఎక్కువ ఇవే థింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! సో, చాలా మెస్సీగా అయిపోతూ ఉంటాయి. సో, పిల్లలున్నారు కాబట్టి ఎప్పుడు తీసి ఎక్కడ థింగ్స్ అక్కడ పెడుతూ ఉంటారు. మనం మళ్ళీ సర్దుతూ ఉంటాం. సో, ఇవన్నీ కామన్. మనం వీక్లీ వన్స్ చేసుకున్న నాకు తెలిసి ఇది పెద్ద గొప్ప పనేం కాదు. బట్ ఎనీవేస్ ఇంకా దివాళీ కదా! సో, కొంచెం అలాగా అంతా ఆల్రెడీ మొన్న క్లీన్ చేసాం కదా! సో, అలా దులిపేద్దాము. అలా కాక్రోచెస్ ఏమన్నా ఉన్నా కూడా మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చూడ్డానికి నీట్‌గా, ఆర్గనైజ్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో, ఇదంతా అయిపోయాక ఇంకా ఆయిల్ కంటైనర్స్ కూడా నాన్ వెజ్ అవి ఇవి తింటాం కదా మనం దసరా తర్వాత. సో, ఇంకా ఫెస్టివల్‌కి ముందు మనం ఏం తినకుండా అమ్మవారిని ఆహ్వానిస్తాం కాబట్టి సో, నేను అవి ఏవైతే ఆయిల్స్ ఉన్నాయో అదంతా సెపరేట్ ఒక బౌల్‌లో పెట్టేసి ఇంకా ఆయిల్ కంటైనర్స్ కూడా వాష్ చేసేసాను. సో, దివాళీ అంటే లక్ష్మీ అమ్మవారు. సో, దానికి స్వరూపంగా మనం ఆయిల్‌నైతే ఇంకా చేంజ్ చేసేసాను. సాల్ట్ కూడా అమ్మవారితో సమానం అని అనుకుంటాం కదా! సో, ఇంకా నేను సాల్ట్ ఏదైతే ఇది పింగాణీ జార్ అనమాట. ఆ పింగాణీ జార్‌లో ఉన్న సాల్ట్ మొత్తం తీసేసి ఫ్లోర్ మాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు యూజ్ చేస్తాం కదా! అందులో ఏసేసాననమాట. ఇంకా మళ్ళీ రీఫిల్ చేద్దాము ఫ్రెష్‌గా అన్నట్టుగా. సో, దీనిపైన ప్లాట్‌ఫార్మ్ పైన ఉన్న ఆయిల్ కంటైనర్స్ అలాగే సాల్ట్ జాడి ఇవన్నీ వాష్ చేసి ఒక క్లాత్ పెట్టి దానిపైన డ్రై చేయడానికి పెట్టేశాను. బయట చూస్తే ఎండ లేదు. క్లైమేట్ చాలా డల్ అయిపోయింది. వర్షం నాన్ స్టాప్‌గా పడుతూనే ఉందనమాట. సో, అందుకే కిచెన్‌లోనే ఒక చిన్న క్లాత్ వేసి అందులో అన్నీ ఇలా బోర్లిచ్చేసి ఫ్యాన్ ఆన్ చేసి ఉంచేసాను. నేను ఇవన్నీ సర్దే లోపల ఇవి కూడా ఆరిపోయినాయి. ఇంకా కొంచెం ఉంటే నార్మల్ టిష్యూ తీసుకొని అన్నీ అలా తుడిచేసి వేసేసాననమాట. సో, మొత్తానికైతే అలా అయిపోయింది. ఇంకా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ పైన మేకోవర్ అయితే మీకు చూపిచ్చాను గదా! సో, ఆ మేకోవర్ గూడా ఫైనల్లీ అయిపోయింది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు మేకోవర్స్ అలాంటివి ఇష్టం ఉండదు. నేచురల్‌గానే ఇష్టం. బట్ కొంచెం చేంజెస్ నాకు కూడా కావాలి లుక్ వైస్‌గా అనిపిచ్చి, ఈ స్టిక్కర్స్‌నైతే నేను వేశాననమాట. చూడొచ్చు వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో చాలా చాలా బావుండింది. అలాగే ఈ కంటైనర్స్ కూడా మొన్న చేంజ్ చేసి రీఫిల్ అయితే చేశాను. సో, వీటిని నేను వాష్ ఏం చేయట్లేదు. ఆల్రెడీ రీసెంట్‌గా వాష్ చేసి ఉంచాను కాబట్టి జస్ట్ అలాగా వైప్ చేసి మళ్ళీ రీఆర్గనైజ్ చేస్తూ ఉన్నాననమాట. ఈ ట్రే ఆబ్వియస్‌గా ఇంకా దుమ్ము అవి పడుతూ ఉంటాయి. చేంజ్ చేస్తూ ఉండాలి. క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. సో, అందుకోసమే ఈ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ ఎలా ఆర్గనైజ్ చేయాలి? ఏంటి? అన్న కన్‌ఫ్యూజన్‌తో సో, అప్పుడప్పుడు చేంజెస్ అయితే చేస్తూ ఉంటాను. మనకు కూడా లైఫ్ అన్నది అలాగే అనమాట. లైఫ్‌లో కొన్ని థింగ్స్ అన్నవి అటు ఇటు మార్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఒకేలాగా ఉంటే మనకు కూడా చూడటానికి బోర్ కొడుతుంది. సో, నేనైతే చేంజెస్ చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తాను. లైఫ్‌లో గానీ, కిచెన్‌లో గానీ, ఎవ్రీథింగ్‌లో గానీ. సో, మీరు కూడా ప్రతీదీ ఈ ప్లేస్‌లో ఇక్కడే పెట్టుకున్నాను అని అనుకోకుండా కొంచెం చేంజ్ చేసి చూడండి. మీకే ఆ చేంజెస్, ఆ కొత్త లుక్, ఆ ఫ్రెష్‌నెస్ అన్నవి మీకు కూడా తెలుస్తాయన్నమాట. సో, నేనైతే ఇది ఫాలో అవుతాను. మిమ్మల్ని ఫాలో అవ్వమని నేను ఫోర్స్ చేయను. బట్ మీకు నచ్చింది అని అనుకుంటే మాత్రమే ఫాలో అవ్వండి.
ఎందుకంటే మనం ఎంత మినిమల్ థింగ్స్ పెట్టుకుంటే మనకు కూడా వర్క్ చేసుకోవడానికి అంత ఈజీగా ఉంటుంది. సో, నేను చాలా మినిమల్ థింగ్స్ ఎక్కువ నాకు ప్లాట్‌ఫార్మ్ ఫ్రీగా ఉండటానికే ఇష్టం. అందుకే నేను ఎక్కువ ఆర్గనైజర్స్ కూడా యూజ్ చేయను. ఇంకా ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రమే నేను పెట్టడానికి ట్రై చేస్తాను. లేదంటే కంప్లీట్‌గా నాకు కుదిరితే గిన ఒక్క మనీ ప్లాంట్, ఇంకొక్క ధూపం అది తప్ప ఇంకా ఏది పెట్టుకోవడానికి నేను ఇష్టపడను. బట్ మా కిచెన్ వచ్చేసి కొంచెం చిన్న కిచెన్ అనమాట. సో, ఉన్న థింగ్స్‌లోనే నేను ఆర్గనైజ్ చేసి నీట్‌గా పెడతాననమాట. సో, దీవాళికి ముందు రోజు ఇవైతే మీషోలో, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాను. వాటర్ క్యాండిల్స్ అనమాట. ఇప్పుడు చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి గదా! సో, అవి ఆన్‌లైన్‌లో అయితే ఆర్డర్ చేసేసాను. సో, ఈవినింగ్ అయితే అన్‌బాక్స్ చేస్తూ ఉన్నాను. వాటర్ క్యాండిల్స్‌నైతే ఈ వాటర్ వేసేసి దీన్ని కూడా లైట్ అప్ చేసేసి పెట్టేద్దాము. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉన్నాయో అని వాటర్ ఏసేసాను. చాలా బాగా లైక్ నార్మల్ మనం ఎలా అయితే లైట్ చేస్తామో దియాస్‌ని సేమ్ ఇవి కూడా అలాగే లైట్ అప్ అయ్యున్నాయి. అండ్ ఇవొచ్చేసి టీ లైట్ క్యాండిల్స్ కూడా నేను ఆర్డర్ అయితే చేశాను. ఇంకా మిడిల్‌లో పెట్టేద్దాము అనేసి ఇది సంథింగ్ 30-40 పీసెస్ అనుకుంటాను. సో, అవి కూడా చాలా బావున్నాయి. ఇంకా నెక్స్ట్ వెంటనే రెడీ అయిపోయి ఇక క్రాకర్స్ తెచ్చుకుందాం అనేసి బయలుదేరాము. ఇదొచ్చేసి నంద్యాలలో ఎస్‌పీజీ గ్రౌండ్‌లో అనమాట. ఇవి చాలా స్టాల్స్ అయితే పెట్టారు. సో, అన్ని స్టాల్స్ తిరిగి ఒక స్టాల్ దగ్గరికైతే వచ్చాము. వీళ్ళు ఇదే ఫస్ట్ టైమ్ అంట పెట్టడము. దట్టు కొంచెం ఆఫర్ గూడా మాకిస్తాము అనన్నారు. ఇంకా ఖచ్చితంగా ఆఫర్ ఇస్తామంటే మనం అమ్మాయిలం ఎందుకు వదులుకుంటాం? ఆ ఆఫర్స్‌నైతే మనం యుటిలైజ్ చేసుకుంటాం గదా! సో, మొత్తానికైతే 5000 ఆల్‌మోస్ట్ అలా బిల్ అయ్యుంటుంది. 5,000-6,000 అరౌండ్ ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు నాకు. సో, ఇట్లా 2 కవర్స్‌నైతే ఫుల్ చేసుకున్నాము. ఇంకా అలాగే ఇక్కడ దియాస్ చూద్దాము. ఆల్రెడీ లాస్ట్ ఇయర్‌వి ఉన్నాయి. బట్ ఫార్మాలిటీ కోసం ఒక 2 కొత్తవి తీసుకోవాలి అన్నట్టుగా ఇవి చూస్తే కొంచెం ఫ్లోరల్‌లో బావున్నాయి. ఒకసారి ట్రై చేద్దాము. బావున్నాయి గదా! ఫ్లవర్ లాగా అనేసి అవి కొన్ని తీసుకున్నాను. ఇంకా ఒక 2, 3 టైప్స్ ఆఫ్ అంటే ఒక 6 అరౌండ్ కొత్త దియాస్ కూడా తీసుకున్నాను. ఇవొచ్చేసి లైట్ స్టాండ్ అనమాట. అందులో మనం దీపం పెట్టుకోవచ్చు, టీ లైట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే అగరబత్తీస్ కూడా పెట్టుకోవచ్చు. మల్టిపుల్ డిజైన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కదా! ఇంకా ఎందుకు అన్నట్టుగా నేను జస్ట్ ఒక 6 అయితే తీసుకున్నాను. డిఫరెంట్ టైప్స్‌లో 2 ఇంకా ఈ కింద ఫ్లోరల్‌వి అయితే ఒక 2 ఇంకా ఇంటికొచ్చేసాము అన్నీ తీసుకున్న తర్వాత. ఇంకా దీన్ని వాటర్‌లో నానపెట్టాలి కదా! ఒక 1 అవర్ లేదంటే ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుంది. అందుకే ఒక చిన్న బకెట్‌లో ఈ దియాస్‌నన్నీ వాటర్ ఏసేసి అలాగా ఒక 1 అవర్ వదిలేసి పెట్టేద్దాము. దాని తర్వాత వాష్ చేసేసి మనం నెక్స్ట్ డేకి బాగా ఆరిపోయాక ఇందులో మనం ఆయిలేసుకొని దీపం పెట్టుకుంటే ఇంకా ఆయిల్ అన్నది పీల్చుకోదనమాట. 1 అవర్ తర్వాత తీసి ఇలాగా బోర్లిచ్చేస్తున్నాను. మోస్ట్‌లీ మనం దియాస్‌ని బోర్లిచ్చకూడదంటారు. జస్ట్ ఆ వాటర్ పోయే వరకే. ఇంక అన్నీ తీసేసేలోపు ఒక క్లాత్ పైన అన్నీ వేసుకొని అంతా బోర్లిచ్చి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తిప్పేసి స్ట్రెయిట్‌గా పెట్టేస్తూ ఉన్నాను. ఇంకంతా స్ట్రెయిట్‌గా అయిపోయింది. అదండి. మీకీ నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.